బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బాల్క సుమన్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం బాల్క సుమన్ ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. సింగరేణి అధికారుల ఫిర్యాదుతో ఆయనపై 326G, 351(3) అలాగే 353(1)B సెక్షన్ల కింద నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రెడ్ విత్ 55, రెడ్ విత్ 61(2)A, BNS 4 PDPPA కింద సైతం కేసులు నమోదయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బాల్క సుమన్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం బాల్క సుమన్ ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. సింగరేణి అధికారుల ఫిర్యాదుతో ఆయనపై 326G, 351(3), 353(1)B సెక్షన్ల కింద నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రెడ్ విత్ 55, రెడ్ విత్ 61(2)A, BNS 4 PDPPA కింద సైతం కేసులు నమోదయ్యాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. సింగరేణిపై చేసినటువంటి వ్యాఖ్యల ఇటు నమోదైనటువంటి కేసులో భాగంగా నాంపల్లి పోలీసులు తెలంగాణ భవన్కు ఇటు చేరుకున్నారు. అయితే బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు అనేది రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను నాంపల్లి పోలీసులు శనివారం రోజు అరెస్ట్ చేశారు. అయితే సింగరేణిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ భవన్ లో బాల్క సుమన్ ఉన్నారన్నటువంటి సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులతో ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు గో బ్యాక్ అంటూ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. ఆ తర్వాత పోలీసులతోటి బీఆర్ఎస్ లీగల్ టీం కమిటీ న్యాయవాదులు మాట్లాడారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి బాల్క సుమన్ పై నాంపల్లి పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని అబీడ్స్ ఏసీపీ తెలిపారు. పోలీసులు భారీగా మోహరించడంతో కొంత సమయం తర్వాత బాల్క సుమన్ తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం నుంచి ఈ ఘటనకు సంబంధించి నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. సుమన్ అరెస్టును ఖండించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇది కక్ష సాధింపు చర్యగా అంటూ విమర్శించింది. అయితే అబీడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ తో పాటు నాంపల్లి సిఐ సైదులతో కలిసి సుమన్ ను విచారించారు. అయితే సింగరేణి కార్యాలయాలతో పాటు రైలు పట్టాలపై వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి, ఇటు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ దానికి సంబంధించి సుమారు 7 గంటల పాటు విచారణ జరిపారు. దీనికి సంబంధించి బాల్క సుమన్ స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. దాంతో పాటు ఏదైతే ఫిర్యాదు చేసినటువంటి సింగరేణి కార్యాలయ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి ఆనంద్ స్టేట్మెంట్ సైతం కూడా రికార్డు చేశారు. అనంతరం ఇటు వైద్య పరీక్షల కోసం క్వీన్ కోటి ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అయితే అర్ధరాత్రి వరకు కూడా ఈ విచారణ కొనసాగింది. అయితే విచారణ సమయంలో ఈయన రిమాండ్ రిపోర్ట్ ఏదైతే మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడంతో రిమాండ్ రిపోర్ట్ లో పలు సంచలన అంశాలను కూడా పోలీసులు ప్రస్తావించారు. సింగరేణి సంస్థ ఆస్తులను ధ్వంసం చేయాలని అనడంతో పాటు ఇటు కార్యాలయాలకు నిప్పు పెట్టాలని, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల కారణంగా సింగరేణి ఉద్యోగుల భద్రతకు కూడా ముప్పు ఏర్పడేటువంటి అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. అయితే బాల్క సుమన్ ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలో ఇటు సింగరేణి ఇన్స్పెక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో సంస్థ ఆస్తులను ధ్వంసం చేయాలని, ఇటు కార్యాలయాలపై సింగరేణి కార్యాలయాలపై దాడు చేయాలని చెప్పేసి ఆయన ఆనంద్ సింగరేణి ఇన్స్పెక్టర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ ఉన్నటువంటి ఆనంద్ ఫిర్యాదులో పేర్కొనడంతో అందుకు సంబంధించినటువంటి వీడియో ఆధారాలను కూడా
సుమన్ ఏదైతే వ్యాఖ్యానించాడో తెలంగాణ భవన్ లో జరిగినటువంటి సమావేశంలో వ్యాఖ్యానించినటువంటి వీడియో ఆధారాలను సైతం పోలీసులకు అందజేసినట్లు రిపోర్ట్ లో వెల్లడైంది. అయితే సింగరేణి ఉద్యోగులు అధికారుల భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిందని, వారి భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇటు మెజిస్ట్రేట్ ముందు మెజిస్ట్రేట్ కు రిమాండ్ రిపోర్ట్ తో పాటు సమర్పించడంతో ఇటు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి చందన ఎదుట హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో సుమన్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ సందర్భంగా సుమన్ ఇటు సీఎం తో పాటు మంత్రిపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి వివేక్ కుట్ర పన్ని తనను మరోసారి జైలుకు పంపాలని చూస్తున్నారని చెప్పేసి, జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలని భావిస్తున్నారని చెప్పేసి ఈయన వ్యాఖ్యానించారు. దాంతో పాటు ఏదైతే ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తున్నటువంటి నేతలను వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని, నన్ను టార్గెట్ చేయడం కొత్తేమి కాదు, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ నాపై 200కు పైగా కేసులు పెట్టారు, ఇటీవల జరిగినటువంటి కేతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక సమయంలో కూడా జైలుకు పంపించారు, అనేక ఇబ్బందులు పెట్టారు జైల్లో సైతం అని చెప్పేసి కూడా ఒక తెలంగాణ ఈయన తెలిపారు. అయితే తెలంగాణ బిడ్డగా ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ మోసాలపై ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పేసి స్పష్టం చేస్తూ, సింగరేణిలో ఏదైతే వారసత్వ ఉద్యోగాలతో పాటు కుంభకోణాల గురించి ప్రభుత్వాన్ని నిలదీసినందుకు మరోసారి నన్ను జైలుకు పంపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి వివేక్ ప్రయత్నిస్తున్నారని, సింగరేణి మొత్తం కుంభకోణాల మయంగా మారిందంటూ ఆరోపణలు చేశారు. అయితే తాను ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నాననేటువంటి కారణంతోనే సింగరేణిలో ఏదైతే అవినీతి అక్రమాలు విచారణ కూడా జరగడం లేదంటూ ఇటు వ్యాఖ్యానించారు. దాంతో పాటు చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా పోలీసులకు పూర్తి స్థాయిలో కూడా విచారణను సహకరిస్తానని చెప్పేసి సుమన్ అన్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కేసు నమోదైనటువంటి ఏదైతే వ్యాఖ్యానించారో ఇటీవల జరిగినటువంటి టీబీజీ కేసు సమావేశంలో అయితే మిలిటెంట్ తరహా ఉద్యమ పిలిపే దీనికి కారణం అని చెప్పేసి పలువురు చర్చించుకుంటున్నారు. అయితే నిరసనలు తెలిపేందుకు రైతులు, కార్మికులు రావడం లేదంటూ బీఆర్ఎస్ నేతలే స్వయంగా మిలిటెంట్ గా తరహా ఉద్యమం చేపట్టాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అవసరమైతే రోడ్లపైకి వచ్చి గొడవ చేయాలి, లేదా సింగరేణి ఆస్తులు ఆఫీసులను ధ్వంసం చేయాలంటూ, రైలు పట్టాలను కోయాలంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో బాల్క సుమన్ పై సెక్షన్ 326G, 351, 353/1, 55 BNS 4 PDPPA 61/2 యాక్ట్ ప్రకారం కేసులు నమోదయ్యాయి. అయితే ఈ క్రమంలోనే ఇటు సింగరేణి సూపర్వైజర్ ఆనంద్ బాల్క సుమన్ పై నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే టీబీజీ కేసు సమావేశంలో బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే తనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి ఇటు ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే సుమన్ చేసినటువంటి సింగరేణిపై చేసినటువంటి వ్యాఖ్యల వ్యవహారం అనేది బాల్క సుమన్ అరెస్టు తోటి కొత్త మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరి ఈ పరిణామాలు రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో మరి వేచి చూడాల్సిన పరిస్థితి. దీనిపై బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శిస్తున్నట్టు, కక్ష సాధింపు చర్యలు చేపట్టినట్టు బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేష్.